సువార్త ప్రకటించని ఎడల నాకు అర్పిస్తున్నందుకు స్తోత్రం. ఈ సభలకు నీ బిడ్డలు ఎంతో ఆశపడి దేవుడున్నాడు, దేవుని మాటలు కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని అడుగు జాడలో నడవాలి, దేవుని నీడలో కూర్చోవాలని బిడ్డలు ఆశపడి ఆయా ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో వస్తున్నారు. సేవకులు సేవకురాళ్ళు దూర దూర ప్రాంతముల నుంచి సభలో పాలు పొందారు. నేను కూడా ఈ సభలో వాక్యం చెప్పడానికి వచ్చాను. మీరు లేకపోతే ఏమీ లేదు. మీరు మాట్లాడితేనే అవి మాటల్లాగా ఉంటాయి, అందులో శక్తి ఉంటుంది. స్థలములో అడుగడుగున నీ నామం గణపరచబడాలి, అడుగడుగున నీ నామం మయపరచబడాలి, మీరే హెచ్చించబడాలి, అడుగడుగున మీ ప్రభావం ప్రజలకు కనిపించాలి. ఆ విధముగా నన్ను తగ్గించి అభిషేకించి వాడుకోడు. చెప్పడానికి మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవస్వరాన్ని వినిపించండి. నీ బిడ్డలు నీ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్గా ఉండటకును అర్థం చేసుకునేటువంటి జ్ఞానం వారికి అనుగ్రహించు. రావాల్సిన బిడ్డలు చాలామంది ఉన్నారు, వారందరినీ కూడా సమయానికి నడిపించండి. ఇక్కడ మీటింగ్లను ఏర్పాటు చేసిన నీ దాసురాల్ని తన కుటుంబాన్ని ఆశీర్వదించి సేవ ఇంకా అభివృద్ధి పొందుటకు కృప ఇచ్చి, ఇప్పటివరకు పాటలు పాడిన వారు, సాక్ష్యం చెప్పిన వారు, ఇక్కడ కూర్చున్న సేవకులు, మైకులో దూరం నుంచి వింటున్న బిడ్డలందరినీ, గ్రామాన్ని దీవించి ఈ స్థలములో నీ బలమైన పరిశుద్ధాత్మ కార్యం జరిగించి సౌండ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేట కృప తెచ్చి మంచి వాతావరణం తెచ్చి కరెంటు డిస్టర్బ్ కాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇందాకటితో బాగుంది అనుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. నా మాటలు లాస్ట్కు ఉన్నటువంటి వాళ్ళకు మంచి క్లారిటీగా ఉందండి. నా మాటలు లాస్ట్కు ఉన్నటువంటి వారికి బాగుందా, క్లారిటీగా ఉందా? ముందున్న వాళ్ళకి క్లారిటీగా ఉందా? మంచిది. ఈ సమయంలో మరి ఈ విధముగా ఏర్పాటు చేసినటువంటి సభలకు నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు అయ్యగారికి, అమ్మగారికి, కుటుంబానికి, సంఘానికి మీకు వందనాలు. అట్లాగే మా అన్న ప్రియులు పౌలన్న ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేశారు. వారికి, వారి సేవకుల బృందానికి అందరికి కూడా వందనాలు. కూడిన మీ అందరికి కూడా నా వందనాలు. సమయం వేస్ట్ చేయను, మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఎందుకంటే చెప్పడానికి ఎంతో ఉంటుంది, వినడానికి ఎంతో ఉంటుంది. కానీ కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, వాటిని మనం పాటించటం మంచిది. నెక్స్ట్ ఎన్నుకున్న తరం ఇబ్బంది పడద్దనంటే ముందున్న మనం చాలా జాగ్రత్తగా వహించాలి. ఈ రాత్రి కాలం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతాల గ్రంథాన్ని మనం మధ్యాహ్న కాలంలో ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఈ రాత్రి మనం పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం పరమగీతాల గ్రంథాన్ని ఈ రాత్రి కూడా ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేనే చదువుతాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథములో కొన్ని చిన్న గ్రంథాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం అని, రూతు గ్రంథం అని, ఉపధ్య అని, యోహాను రాసిన 3వ పత్రిక అని, ఇట్లా 1 అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కలిగిన గ్రంథాలు ఉన్నాయి. పరమగీతాల గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి.
జీవన్రాజ్ ఇంటర్నేషనల్ పెంతకోస్తు బైబిల్ కాలేజ్ అని మీరు కొట్టండి, యూట్యూబ్లో నా పరమగీతాల ప్రసంగాలు అన్నీ ఉంటాయి. మా చర్చిలో ఇది 12వ తారీఖు 7వ నెల 2020 నుంచి చెప్తున్నాను. ఇప్పుడు 5 అధ్యాయాల వరకు వచ్చాం మేము 2020లో మొదలు పెడితే. అంటే ఒక్కొక్క వచనములో దేవుని సందేశాలు ఎన్ని ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు. 2 సార్లు 3 సార్లు మనం బైబిల్ చదవంగానే మనం అనుకుంటాం మనకు అంత అర్థమైందని. సాధారణంగా మనం సండే స్కూల్కి వెళ్తూ అక్కడ కొంత నేర్చుకుంటాం, చర్చ్కి వెళ్తాం, సండే కొంత నేర్చుకుంటాం. ఈరోజు సోషల్ మీడియా ఎక్కువైంది కనుక యూట్యూబులల్లా, ఫేస్బుక్లల్లా, గూగుల్లో అనేకమైన ప్రసంగాలు దొరుకుతున్నాయి. అక్కడింత వినటం మూలన మనం ఏమనుకుంటామంటే మనకు అంత అర్థమైంది, బైబిల్ తెలుసు కదా అని అనుకుంటాం. బైబిల్లో జస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్, అబ్రహాం, యాకోబు, ఇస్సాకు, యెషేలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు, అపోస్తులు, ఇలాంటి వాళ్ళ స్టోరీస్ లేకపోతే వారి యొక్క క్యారెక్టర్ గురించి మనం చదివినప్పుడు మనకు ఎంతో అర్థమైంది, మనకు బాగా తెలుసు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ బైబిలే చెప్తుంది ఇది ఒక 2 అంచులు గల ఖడ్గం అని. బైబిల్ని అర్థం చేసుకోవడానికి 6 కోణాలు ఉంటాయి. 6 కోణాలు అర్థం కావాలి. 6 కోణాలు అనేటి ఒక వచనానికి 6 విషయాలు కోడించబడి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం బ్రతకడానికి గుండె, లివరు, కిడ్నీస్ ఇట్లా ఇంపార్టెంట్ ఎట్లాగైతే ఉంటాయో ప్రాపర్ లింక్స్ మెదడు నుంచి వెళ్ళి ఎన్నెముక నుంచి వెళ్ళి ఎలా మనకు ప్రసరణ జరుగుద్ది. ఒక వచనానికి 6 వచనాలు ఉంటాయి. ప్రతి వచనం బైబిల్లో ఏ వచనానికైనా ఇటువైపోటి అటువైపోటి పైనోటి కిందోటి, లెఫ్ట్ రైటు అప్పు డౌను, ఈ వచనం దీంతో పాటు ఇవి 5 అయినాయి. ఈ 5 వచనాలు ప్రతి మనిషికి అర్థం కావాలి. కానీ కాదు, మనకు కనపడ్డ ఒక వచనాన్నే మనం ఫాలో అవుతాం. దాని పైనున్న వచనం హిస్టరీని మనం పరిగణనలోకి తీసుకోం, దాని కిందున్న హిస్టరీ పరిగణనలోకి తీసుకోం. లెఫ్ట్ రైట్ అన్నాం అంటే లెఫ్ట్ వైపు ఉన్న అధ్యాయం అంటే ఎన్నుకున్న అధ్యాయం, రైట్ అన్నాం అంటే దీని తర్వాత అధ్యాయంలో ఏముంది. ఇప్పుడు మనం చదువుకునే ప్రజెంట్ వాక్యం దాని భావం ఏందన్నది మనం పరిగణనలోకి తీసుకోం. అధ్యాయం వెంబడి అధ్యాయం చదువుకుంటూ వచనం వెంబడి వచనం చదువుకుంటూ పోతాం. అట్లా చదువుకుంటూ పోయేదాన్ని గ్రంథ ధ్యానం అంటారు. నేను చెప్పినట్లుగా చదివేదాన్ని థియాలజీ అంటారు. థియాలజీ నాలెడ్జ్ వేరు, జనరల్ బైబుల్ నాలెడ్జ్ వేరు. థియాలజీ నాలెడ్జ్లో హిస్టారికల్గాను, ఫిజికల్గాను, స్పిరిచువల్గాను, జియాలజీగాను అనేక రకాల కోణాలతోటి ఒక వచనాన్ని అక్కడ తీసుకొచ్చి చూపించటం జరుగుద్ది. బైబిల్ అంటే నాట్ ఏ జోక్, అది చిన్న చిటుక విషయం కాదు. ఈరోజు సామాన్యమైన ప్రతి మనుషుని చేతిలో బైబిల్ ఉంది. కానీ సామాన్యుల చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన బైబిల్ సామాన్యమైంది కాదు, బైబిల్ అసాధారణమైంది. కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా స్మాష్ అవుతుంది, సంఘం ఎత్తబడుతుంది, నూతన ఆకాశం నూతన భూమి ఏర్పడుతుంది. గమ్మత్ ఏంటంటే ఈ భూమి మీద ఏది ఉండదు, అంత లయం అయిపోతుంది అని బైబిల్ చెప్తుంది. లయం కాకుండా ఉండేది ఒకే ఒకటి ఉన్నది, అది బైబిల్. ఈ బైబిల్ ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఎప్పుడన్నా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి.
ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు బైబిల్ మ్యూజియం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో చాలా మ్యూజియంస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో బైబిల్ మ్యూజియం ఉంది, ఇంకో బైబిల్ మ్యూజియం కూడా ఉంది. అంటే పర్ఫెక్ట్గా బైబిల్ మ్యూజియంకి వెళ్ళాలి. మీరు వెళ్ళినప్పుడు బైబిల్కి సంబంధించిన హిస్టారికల్ అంతా కూడా ఆ మ్యూజియంలో ఉంటాయి. మైక్ బాగుంది, ఇంకా దీన్ని ఏం చేయకండి. సూపర్, గాడ్ బ్లెస్ యు నాన్న. ఒక హాల్లో ఒక పెద్ద స్టాండ్ మీద ఒక బైబిల్ ఉంటుంది, దాని చుట్టూ అద్దాలతోటి బిగించి ఉంటారు. అదొక సైంటిఫిక్, ఒక అద్భుతమైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి నిర్మాణం అది. ఇప్పుడు మన శాస్త్రవేత్తలు భూకంపం రాబోతుందని చెబుతున్నప్పుడు ఎట్లాగైతే రాబోతుందని ముందే చెప్తారో వాళ్ళకి అర్థమవుతుంది. వర్షం రాబోతుంది 3 రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అంటే వచ్చేస్తుంది. సునామీలు రాబోతున్నాయి అంటే సునామీలు రాబోతున్నాయి అంటే ముందే మన వాళ్ళు అడ్వాన్స్గా కనిపెడుతున్నారు. సేమ్ అట్లాగే అణుబాంబు కానీ, న్యూక్లియర్ కానీ, ఇంకే బాంబు అయినా సరే, ప్రపంచం మొత్తం కాలిపోయేటటువంటి బాంబు ఎవరన్నా వేశారనుకోండి, ఆ బాంబు పడక ముందే ఈ బైబిల్, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బైబిల్ వాసన పసిగట్టి దాదాపు ఇంచుమించు ఒక 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి సీల్ అవుతుంది. అది దాన్ని అట్లా తయారు చేసి పెట్టారు. అంటే మనుషులందరూ ఒక దినం చనిపోతారు, బ్రతికుండేది ఒకటే ఒకటి ఉంది, ఏంటంటే సజీవంగా బైబిలే. ఎందుకు బైబిల్ సజీవంగా ఉంటుందంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని బైబిల్లో రాస్తుంది. దేవుడు అమరత్వం కలిగిన వాడు, అంటే దేవునికి మరణం అనేది లేదు. కాబట్టి ఈ బైబిల్ కూడా కాలిపోతే ఇక దానికి అర్థం లేదు. వాక్యం 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలతో రాయించినప్పుడు ఇది ఆయా ప్రాంతాలల్లో కొండ పెంకుల మీద, రాళ్ళ మీద, బిబ్లాస్ మీద, పశు చర్మాల మీద ప్రారంభమై బైబిల్ రాశారు. 1600 సంవత్సరం అట్లాగే అడవులల్లో, కొండలల్లో, లోయలల్లో ఉంది. ఈ 1600 సంవత్సరాలు ఎవరు టచ్ చేయకుండా. చెదలు పట్టాలి కదా, చీమలు పట్టాలి కదా, ఎలుకలు కొట్టాలి కదా, పందికొక్కులు తినాలి కదా, వర్షపు నీరు, మంచు, ఎండకు బైబిల్ నాశనం అయిపోవాలి కదా, రాసింది కాలే. ఎందుకు అంటే ఇందులో జీవం ఉంది, ఇందులో శక్తి ఉంది, ఇందులో అభిషేకం ఉంది. కాబట్టి బైబిల్ అనే దాన్ని ఎప్పుడు కూడా, బైబిల్ కంతం అనేది లేదు, బైబిల్ చచ్చిపోదు. అంచేత బైబిల్ అనేది ఒక పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అలాంటి శక్తివంతమైనటువంటి బైబిల్ను అక్కడక్కడ 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథాలు ఉన్నాయి. అందులో పరమగీతాల గ్రంథం కూడా ఒకటి. మధ్యాహ్నం చెప్పాను కదా, దేవుని హార్ట్, దేవుని ప్రేమ లేఖ ఈ బైబిల్. ప్రేమ లేఖ అంటే ఇంగ్లీష్లో లవ్ లెటర్ అంటారు. ఒక అమ్మాయికి అబ్బాయికి రాసే ఆ టైపు కాదు ఇది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ లేఖ. నమ్మి మారు మనసు పొందినటువంటి వారు, బాప్తిసం పొందినటువంటి వారు దేవునితోటి ఎంగేజ్మెంట్ అయినట్లు అర్థం. మనకి ఇంకా పెళ్ళి కాలేదు, భౌతికంగా ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నట్లుగా మనకు పెళ్ళైంది భౌతికంగా, కానీ ఆత్మీయంగా ఇంకా దేవునితో మనకు పెళ్లి కాలేదు, పెళ్లి కానే ఉన్నది. అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటారు. కానీ ఎంగేజ్మెంట్ అయింది మనకు. ఎంగేజ్మెంట్ అంటే బాప్తిస్మం పొందటం ఎంగేజ్మెంట్తో సమానం. ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా తొందరలో దేవునితో మనకు వివాహం జరగనై ఉన్నది. ఆ వివాహ మహోత్సవం గురించి గొర్రెపిల్ల అనబడిన క్రీస్తు, తన కాబోయే భార్య అనబడిన సంఘం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో దేవుడు తన భార్య అనబడిన నేను, మీరు
ఒక అమ్మాయికి ఒక ఆలోచన ఉంటుంది, నేను ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలని. ఒక అబ్బాయికి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఇలాంటి భార్య కావాలని. ఏ అమ్మాయి కూడా ఒక పనికి మాలినోని తీసుకొస్తే చేసుకుంటావా అంటే పెళ్ళైనా చేసుకోను కానీ అబ్బాయి వద్దు అంటారు. అబ్బాయిని పెళ్లి చేసుకోమన్నప్పుడు ఒక పనికి మాలిన వ్యక్తి ఎవరన్నా ఉంటే చేసుకుంటావంటే ససేరా ఒప్పుకోరు. అంటే అబ్బాయి ఎలా ఉన్నా అమ్మాయి గుణవంతురాలు కావాలి. అమ్మాయి ఎలాంటిదైనా అబ్బాయి గుణవంతుడై ఉండాలి. మన కోరికలు అలాగే దేవునికి ఒక కోరిక ఉన్నది, దేవునికి ఒక మంచి భార్య కావాలి. ఇక్కడ అందం కాదు కావాల్సింది, రూపురేఖలు కాదు కావాల్సింది, దేవునికి ఒక మంచి భార్య కావాలి. దాన్నే సామెతల గ్రంథంలో గుణవంతురాలు అంటారు. ఒక బుద్ధిమంతురాలు, నీతిమంతురాలు, యథార్థవంతురాలు, పరిశుద్ధురాలు, కన్యక, ఇలాంటి భార్య దేవునికి కావాలి. ఇలాంటి భార్య కావాలి. ఆ భార్యకు ఎలాంటి గుణ లక్షణాలు ఉండాలి, ఆ భార్య ఏ విధంగా జీవించాలి, ఆ భార్య మనస్తత్వం ఎట్లుండాలని చెప్పేదే పరమగీతాల గ్రంథం. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరు కూడా. పరమగీతాల గ్రంథం కానీ అర్థమైందంటే దాదాపు బైబిల్ అంతా అర్థమైంది. బైబిల్ మొత్తం అర్థమైతేనే పరమగీతాల గ్రంథం అర్థమవుతుంది. డైరెక్ట్గా పరమగీతాల గ్రంథం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కంప్లీట్ కాదు, అర్థం కాదు. 100 సార్లు చదివితే బైబిల్ కంటత అవుతుంది ఆ పరమగీతాల గ్రంథం, కానీ అర్థం కాదు. అర్థం కావాలంటే ఈ పరమగీతానికి గురువు కంపల్సరీగా ఉండాలి. ప్రకటన గ్రంథానికి, దానియేలు గ్రంథానికి, పరమగీతాల గ్రంథానికి డెఫినెట్గా గురువు ఉండాలి. నేను దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటానంటే ఉట్టిదే అది. దేవుని పాదాల దగ్గర సన్నిధి దొరుకుద్ది, అభిషేకం దొరుకుద్ది, ఆయన స్వరం వినగలం, ఆయన ముఖ దర్శనం చేయగలం. కానీ బైబిల్ నేర్పించడానికి డెఫినెట్గా బైబిల్ స్కాలర్స్ కావాల్సిందే. ఈ పరమగీతాల గ్రంథమే కానీ, దానియేలు గ్రంథమే కానీ, ప్రకటన గ్రంథమే కానీ ఓ మానాన్ని అర్థం కాదు. ఇవాళ రేపు అక్కడక్కడ మనం ప్రకటన గ్రంథం వింటున్నాం, అదన్నా కొంచెం అర్థమవుద్ది, కానీ పరమగీతాలు ససేర అర్థం కాదు. కారణం ఏంటది? దేవుని లాంగ్వేజ్లో ఉన్నది, దేవుని భాష అంటారు. బైబిల్ భాషను దేవుని భాషలో పరమగీతాలు ఉంది. ఆ పరమగీతాలు అనబడిన ఆ గ్రంథములో ఇప్పుడు మనం ఏ అధ్యాయం అంటే 5వ అధ్యాయములో 15వ వచనం నేను చదువుతున్నాను. కొద్దిసేపు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా స్పీడ్గా లాక్కొచ్చే ప్రయత్నం చేస్తా. కొంచెం విన్నా పర్వాలేదు, బెటరే, సూపర్, మంచి అద్భుతమైన సందేశాన్ని మనం వినవచ్చు. కాబట్టి మధ్యలో లేసి ఎవరు ఇటు తిరగకండి, సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేయండి, చిన్నపిల్లలతో ఆటలు ఆడకండి. దేవుని సన్నిధిలో అశ్రద్ధంగా, నిర్లక్ష్యంగా ఎప్పుడు ఎక్కడ మందిరంలోనే కానీ ఇంట్లోనే కానీ కూర్చోవద్దు. పిల్లలతో ఆటలు ఆడుతూ, లేకపోతే వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను చూసుకుంటూ అనాలోచనగా కూర్చోవద్దు. దేవుని సన్నిధిలో భయం, దేవుని సన్నిధిలో భక్తి. మన చేతిలో బైబిల్ ఉంది, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనేటువంటి విధముగా ఆ 1-2 గంటలో భక్తి శ్రద్ధలతో ప్రభును గణపరచాలి. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయములో 15వ వచనం నేను చదువుతున్నాను. అతని కాళ్ళు మేలిమి బంగారు మైనట్ల యందు నిలిపిన చలవరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అది దేవాదార వృక్షములంతా ప్రసిద్ధం. ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు. ఇది ఇంక 20 సార్లు చదివినా కూడా అర్థం కాదు. 20 కాబట్టి 100 సార్లు చదివినా కూడా అర్థం కాదు, డౌట్ లేదు. ప్రతి వచనం అలాగే ఉంటుంది. వివరించిన తర్వాతనే ఇందులో ఇంతుందా అని తెలుస్తుంది. అంచేత ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. కొన్నిసార్లు షుల్లమ్మితి అనబడిన, లేక యెరూషలేము కుమార్తె అనబడిన, లేక నారీమణి అనబడిన, లేక ప్రియురాల
అనబడిన, లేక సంఘం అనబడిన, లేక పావురం అనబడిన సంఘం, దేవుణ్ణి వర్ణించే వర్ణనలు కొన్ని కనబడతాయి. దేవుడే కొన్నిసార్లు సంఘాన్ని వర్ణిస్తుంటాడు. సంఘం కొన్నిసార్లు దేవుణ్ణి వర్ణిస్తూ ఉంటుంది. వర్ణన అట్లా ఇట్లా ఉండదు. అద్భుతమైన వర్ణన, దేవుణ్ణి వర్ణించే వర్ణన బైబిల్లో ఉంటుంది. అతని కాళ్ళు మేలిమి బంగారం, అపరంజిని పోలిన హిమము కంటే అతని నొసుటు, ముక్కు, పెదవులు, చెవులు, ఆయన బాడీ, చేతులు, కాళ్ళు, ఒక్కొక్క పార్టును వివరిస్తున్నప్పుడు అసలు కళ్ళకు నీళ్ళు వస్తాయి. దేవుడు ఎంత అద్భుతమైన మహిమ కలిగిన వాడు, ఆయన కన్నుల్లో ఎంత మహిమ ఉన్నది, ఆయన భుజములలో ఎంత శక్తి ఉంది అనేది వర్ణిస్తున్నప్పుడు, ఆ వర్ణనను మనం బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక్కటే చిన్న ముక్క. ఇప్పుడు మన దేవుణ్ణి మనం జనరల్గా అంటాం, ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, కృపామయుడు, కరుణామయుడు, దయామయుడు. సామాన్యమైన లాంగ్వేజ్, ఇది ఒక సామాన్యమైనటువంటి మాటలు. పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, కృప గలవాడు, అద్వితీయుడు అని ఇట్లా, నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గం అని ఇట్లా వర్ణిస్తాం మనం. బాగానే ఉంది. ఇవి కొంచెం ఒక డైలాగుల రూపంలో ఉంది. కానీ ఒక్కొక్క మాటలో 10-20 రకాల అర్థాలతో కూడినటువంటి వర్ణన ఉంది ఇందులో. అందులో ఒక మాట సంఘం ఏమడుతుందంటే 15వ అధ్యాయములో అతని వైఖరి లెబానోన్, అంటే 3వ లైన్ ఉంది, 15వ వచనములో 3వ వరుస నేను చదువుతున్నాను. అతని వైఖరి లెబానోను పర్వతం, అది దేవదార వృక్షముల ఎంత ప్రసిద్ధి. లెబానోను పర్వతం దేవదార వృక్షం. లెబానోను పర్వతం దేవదార వృక్షాన్ని పోలుస్తున్నది సంఘం దేవుణ్ణి. సినాయి పర్వతం, గొల్గొతా పర్వతం, మోరియా పర్వతం, గిల్గాల్, ఇట్లాంటి రకరకాల పర్వతాలు ఉన్నాయి. వృక్షాలు ఎన్నో రకాల వృక్షాలన్నీ కూడా సొలొమోను 30,000కు పైన ఎక్కువగా రాశాడు. కానీ ఒక చెట్టును, ఇప్పుడు మనం ఒక వ్యక్తి పిచ్చి పనులు చేస్తా ఉంటే గాడిదరే అంటాం, పంది లెక్క తింటున్నావేంది అంటాం, కుక్క లెక్క అరుస్తున్నావేంటి అంటాం, తాబేలు లెక్క నడుస్తున్నావేంటి అంటాం. అంటే ఆ ఒక్క మాటలో అర్థం చేసుకోవాలి. పంది లెక్క తింటున్నావేంట్రా అంటే ఇక పంది ఇష్టం ఉన్నట్లుగా ఇష్టమైంది తింటుంది, తినకూడని కూడా తింటుంది. అందుకని అవన్నీ అనలేక పంది లెక్క బలిసావు, పంది లెక్క తింటున్నావు అంటాం. కుక్క లెక్క అరవ అంటాం, అంటే కుక్క మంచోని, చెడ్డోని, అయినోని, కానోని చూసి అరుస్తూ ఉంటుంది. చిన్నదానికి పెద్దదానికి అర్థం ఉన్న అర్థం లేకపోయినా అరుస్తుంది. అంటే ఎక్కువగా మాట్లాడేవాడిని కుక్క లెక్క అరవక అంటాం. అంటే అందులో అంత అర్థం ఉంది. నన్ను కుక్క అంటావు అంటే కుక్క టైపు లక్షణాలు నీలో ఉన్నాయని. గాడిది అని అంటాం, అంటే చాలా స్లో గార్ధాభం, గాడిది దాని స్వభావం. ఈ టైపులోనే చెడ్డ మాటలు కాదు, కానీ ప్రభువును వర్ణించే కొన్ని వర్ణనలు ఉన్నాయి, అమోఘమైన వర్ణనలు అవి. అందులో ఇందాక మనం చదువుకున్నటువంటి వచనములో లెబానోను పర్వతం దేవదారు వృక్షం. లెబానోను పర్వతం ఏంటిది, దేవదారు వృక్షం ఏంటిది? లెబానోను పర్వతం అనేది పర్వతమే, కానీ లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాలు ఉంటాయి. మన దగ్గర దాన్ని వేపలాగా వర్ణిస్తారు, జమ్మి చెట్టులాగా వర్ణిస్తారు. ఒక శ్రేష్టమైన చెట్టు, ఒక గౌరవనీయమైన చెట్టు, ఒక ఇంట్లో పెంచుకోగలిగిన చెట్టు ఏదన్నా ఉందంటే వేప చెట్టు, లేకపోతే జమ్ము చెట్టు.
వాళ్ళ దేశములో ప్రసిద్ధి అయినటువంటి చెట్టు ఉంది అంటే దేవదారు వృక్షం. క్రీస్తును దేవదారు వృక్షముతో పోల్చటం అనేది జరిగింది. ఇక జాగ్రత్తగా వినండి, నేను మెసేజ్లోకి వచ్చాను. ఇందులో 7 మెట్లు మీకు చెప్పాలి. ఒక్కొక్క మెట్టుకు మళ్ళీ 3 సబ్ డివిజన్స్ ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు, ఎంతవరకు వీలైనంత వరకు లాక్కొస్తాను. కొంచెం స్పీడ్ పెంచి మీరు ఫాస్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం క్రీస్తును వర్ణిస్తున్నప్పుడు చాలామందికి తెలియక ఆయన పశువుల పాకలో పుట్టాడు, యేసుప్రభు దీనుడు, యేసుప్రభు సౌమ్యుడు, యేసుప్రభు కరుణామయుడు అని మనం అంటాం. 100% నిజమే, కాదంటలేదు. ఇంకా ఏమైనా పొద్దాక అదే కోణంలో చూస్తాం మనం. ఇంకంతకంటే ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు తెలుగు భాషలో అంటే మహిమలు ఎన్నో ఉన్నాయి ఆయనలో. ఆ మహిమలను మనం ఎప్పుడు అర్థం చేసుకోం. సింపుల్గా చూస్తాం మన ప్రభువును, చాలా సింపుల్గా ఉంటాడు కాబట్టి సింపుల్గా అర్థం చేసుకుంటాం. నో, సింపుల్ కాదు. ఆయన ఆకాశాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, సకల సమస్తాన్ని కలగజేసిన దేవుడు సామాన్యుడు కాదు. ఈరోజు మనం మట్టిని కూడా తయారు చేయలేం. ఈవెన్ ఓన్లీ మట్టి, నువ్వు మట్టిని సృష్టించు చూద్దాం, చేయలేవు. మరి గాలిని సృష్టించు, ఏసీ పెడతావు, కానీ అల్లకెళ్ళి గాలి రప్పించలేవు. ఏసీ పెట్టగలవు, ఫ్యాన్ పెట్టగలవు, కానీ గాలిని సృష్టించగలవా? సృష్టించలేవు. కొన్ని మనం చేయలేనివి ఉన్నాయి, కానీ ఆయన సమస్తాన్ని చేశాడు. ఆయనను దేనితో పోలుస్తున్నారంటే లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షం గురించి బైబిల్ బాగా చాలా అద్భుతమైన విషయాలు చెప్పింది. అందులో ఒకటి నేను మీకు చూపిస్తాను. మొట్టమొదట ఈ దేవదారు వృక్షాన్ని గురించి మీకు బైబిల్లో 104వ కీర్తనలోకి వద్దాం. 104వ కీర్తన చూసినప్పుడు నా మాటల కంటే ఎక్కువగా నేను మీకు చూపించినప్పుడు 16వ వచనాన్ని చూద్దాం. 104వ కీర్తన 16వ వచనం నేనే చదువుతున్నాను. చదవండి. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోన్ దేవదారు వృక్షాలు. ఆయన నాటిన వృక్షం అనేది ఏదైనా ఉంది అని అంటే దాని పేరు దేవదారు వృక్షం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవదారు వృక్షం అనేది చిన్నది కాదు. ఆనాడు యెరూషలేం దేవాలయానికి వాడింది దేవదారు మ్రానులే. సొలొమోను ఒక రాజుతో చెప్తాడు, అది బైబిల్లో ఉంది, నాకు దేవదారు మ్రానులి, నీకు ఆ దేశాన్ని ఇస్తా. నా మందిరానికి దేవదారు మ్రానులు కావాలి, ఆ పక్క దేశాన్ని నీకు రాసిస్తా, నాకు మ్రానులు కావాలి అని కండిషన్ బేసిక్తో సొలొమోను దేవదారు మ్రానులను తీసుకొని ఆ పక్క దేశాన్ని తీసుకుంటాడు. ఆనాడు దేవాలయానికి ఏదైనా వాడారు అని అంటే దేవదారు మ్రానే. తంబూరే కానీ, సితారే కానీ, తంతి వాయిద్యములే కానీ, పిల్లన గురువే కానీ, ఏ విధమైనటువంటి మందిరములో ఉండేటువంటి ఉపకరణాలు ఏవైనా సరే, ఉపకరణం అనేది ఏదైనా వాడారంటే ప్రత్యక్ష గుడారాన్ని పక్కకు పెడితే వాడినటువంటి ప్రతి కర్ర దేవాలయానికి సంబంధించి దేవదారు మ్రానే. ఈ దేవదారు మ్రానును, దేవదారు చెట్టును దేవుడు నాటాను, నేనే ఆ చెట్టును నాటాను, నా చెట్టు అంటాడు అది. కాబట్టి దేవుడు తన మందిరాలలో దేవదారు మ్రానునే వాడుకున్నాడు. ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఉంటుంది, తల్లి గర్భములో నువ్వు పిండమై ఉండకముందే, నువ్వు రూపింపబడకముందే, భూమికి పునాదులు వేయక ముందే, జగత్తు పునాదికి ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు నా సొత్తు, నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు నన్ను వెతకలేదు, నేనే నిన్ను వెతికి పిలుచుకున్నాను. చూడు, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను అంటాడు. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరే కానీ, నేనే కానీ బహు విలువైనటువంటి వాళ్ళం, విలువ పెట్టి కొనబడిన వాళ్ళం.
ప్రభు తన రక్తాన్ని ఇచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం మన ఇష్టం కాదు, ఆయన సొత్తు. ఆయన కొనుక్కున్నాడు మనల్ని. మనం ఆయన చేతిలో ఉన్నాం. కాబట్టి నిన్ను దేవుడు నాటాడు. ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నటువంటి మీరు కొన్నిసార్లు దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుని ఏర్పాట్లలో నేను ఉన్నానా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు, లేకపోతే నాకు ఎప్పుడో నా ప్రార్థన వింటే నాకు పెళ్ళేది కదా, నా ప్రార్థన వింటే నాకు పిల్లలు పుట్టేవారు కదా, నా ప్రార్థన వింటే నాకు ఉద్యోగం వచ్చేది కదా, నా ప్రార్థన వింటే నాకు అప్పులు పోయేది కదా, నా ప్రార్థన వింటే మేము సమాధానంగా ఉండేవాళ్ళం కదా, నా ప్రార్థన వింటే నేను అభివృద్ధి పొందేవాడిని కదా అని కొన్నిసార్లు ఫైనాన్షియల్గా డెవలప్ కానప్పుడు, లేకపోతే ఆర్థిక అప్పుల సమస్యలతో ఉన్నప్పుడు, లేకపోతే పెళ్ళిళ్ళుగా ఆలస్యమైనప్పుడు, పిల్లలు పుట్టక ఇబ్బంది అయినప్పుడు, రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు పోనప్పుడు ఒక మనిషి కృంగిపోతాడు. బలవంతపు భక్తిని చేస్తుంటాడు. అంటే అది రహస్యపు భక్తి. అటు ఇంకో దానిలోకి పోలేక, ఇందులో స్థిరంగా ఉండలేక, ఇందులో పూర్తి విశ్వాసం లేక, ఇందులో విశ్వాసాన్ని పోగొట్టుకోలేక, అటు ఇటు కాకుండా నామకార్థంగా ఉంటారు, అల్ప విశ్వాసుల్లాగా ఉంటారు. లేదు, అట్లా ఉండడానికి వీల్లేదు. దేవుడు నిన్ను పిలిచిన మాట నిజం, దేవుడు నిన్ను ఎన్నుకున్న మాట నిజం, దేవుడు నిన్ను ఏర్పరచుకున్న మాట నిజం. నీ జాతిలో, నీ కులంలో, నీ గ్రామంలో, నీ ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు ఒక్కడవే ఇక్కడ ఉన్నావు, నువ్వు ఒక్కదానివే ఈ సభలో ఉన్నావు. కారణం ఏంటి? నిన్ను పిలుచుకున్నాడు దేవుడు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు. నీ ప్రార్థన వినట్లేదనే మాట అసలు రానియద్దు, అసలు ఆ తాటే వద్దు. దేవుని ఏర్పాటు లేదు అనే ఆ ఉద్దేశమే వద్దు. అసలు నువ్వు దేవాధారం మ్రానువి. నిన్ను పిలుచుకున్నాడు. భూమికి పునాది లేనప్పుడే, జగత్తుకు పునాది లేనప్పుడే, నువ్వు తల్లి గర్భంలో పిండం కాకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ రోజే నిన్ను దేవుడు తన చేతుల మీద చెక్కుకున్నాడు. విలువ పెట్టబడిన వారం మనం, విలువైనటువంటి వారం. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం సామాన్యమైన వ్యక్తులము ఎన్నడూ కూడా కానే కాదు. హల్లెలూయా. గట్టిగా అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను దేవుళ్ళలోకి వచ్చేప్పుడు, నేను పూర్తిగా దేవుణ్ణి తెలుసుకోకుండా అట్టిగా ఉన్నప్పుడు, దేవుణ్ణి తెలుసుకొని నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగా లేదు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు, ఎవరు లేరు, ఒక అనాథలు. కానీ ప్రార్థన నేర్చుకున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కానీ గొప్ప ఫలితాలు చూడలేకపోతున్నాను. ఫలితాలంటే ఎంత ఘోరం అంటే కనీసం తినడానికి కూడా భోజనం లేని పరిస్థితులు, 2-3 రోజులకు ఒకసారి భోజనం చేస్తున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితులలో బాగా ప్రార్థనలు చేస్తున్నాను, కానీ పరిస్థితులు మారలే. అట్లా చాలా టైం పట్టింది పరిస్థితులు మారక. కొన్నిసార్లు వచ్చింది అనుమానం, నేను చేసే ప్రార్థన ఇంతకు దేవుడు వింటున్నాడా, అసలు నా ప్రార్థనలో శక్తి ఉందా లేదా, అసలు నా ప్రార్థన వ్యర్థం అవుతుందా, అసలు ఈ ప్రార్థన కూడా చేసి వేస్టేనా, ఇంకెప్పటికి ఇంతేనా నా లైఫ్ అని అనుకున్నాను. ఇది కొంచెం ఆలస్యం అయ్యేసరికి, నేను అనుకున్న వెంటనే నాకు జవాబులు రాకపోయేసరికి, నేను అడిగింది పొందుకోకపోయేసరికి నా మీద నాకు అనుమానం వచ్చేది. కొన్నిసార్లు యూటర్న్ తీసుకుంటానేమో అన్నంత పరిస్థితులు వచ్చాయి. దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతానేమో అన్నంతగా నాకు అనుమానాలు వచ్చాయి. కానీ ఓ సేవకుడు రోజు ఇట్లాగే సభలో చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను నమ్మినటువంటి వాడు సర్వశక్తిమంతుడు, ఆయన అన్యాయం చేయట అసంభవం అనే మాట వాడాడు. అది యోబు గ్రంథంలో ఉంటుంది. సర్వశక్తిమంతుడు అన్యాయం చేయట అసంభవం అని, సర్వశక్తిమంతుడు అన్యాయం చేయట అసంభవం అని బైబిల్లో ఉంటుంది. అంటే దేవుడు అన్యాయం చేయడు దేవుడిని నమ్మిన తర్వాత అనేది నాకు నిర్ధారణ జరిగింది. చాలా పశ్చాత్తాపడి ప్రభు దగ్గర నిర్ణయం తీసుకుని, నువ్వు ఎప్పుడన్నా ఆశీర్వదించిక ప్రాబ్లం లేదు,
కానీ ఒక్కటే, నిన్ను విడిచిపోకుండా నా మనసును స్థిరపరచు. నీ అందు నిలకడగా ఉండే మనసుని ఇక నాకు నా మనసు ఇటు అటు పోకుండా ఒక స్థిరమైన మనసును దయచేయమని, దీనికంటే బ్రతుకు తెరువు కంటే ముందు నేను దేవునితో ఉండడానికి ప్రార్థన చేసుకోవటం ఎక్కువ గడిపాను. ఎక్కువ కాలం ప్రార్థన చేయాల్సి వచ్చింది, అంటే వెనుకకు పోకుండా. ఆ విధముగా ప్రభులో స్థిరపడ్డాక దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు. ఒకప్పుడు నేను సేవ మొదలుపెట్టినప్పుడు నా కానుక వారానికి 3 రూపాయలు వచ్చేది. నేను సేవలో వచ్చిన స్టార్టింగ్లో నాకు నెలకు 3 రూపాయలు కానుక, వారానికి. ఇంచుమించు కొన్ని వారాల దాకా, అంటే ఒక 6-7 నెలల దాకా కూడా ముగ్గురే వచ్చేవారు, ముగ్గురు రూపాయి వేసేవారు. దాదాపు ఒక 6 నెలల దాకా నా సంఘం ముగ్గురే, వాళ్ళే రూపాయి వేసేవారు. అప్పుడు పెట్రోల్కి 20 రూపాయలు ఉండేది. అంటే కనీసం 1/2 లీటర్ పెట్రోల్ అన్నా కావాలి, కానీ 1/2 లీటర్ పెట్రోల్ కూడా డబ్బులు వచ్చేది కాదు. మళ్ళీ నేను ఏదైనా తినాలి అంటే, అప్పుడు ఇడ్లీ తినేవాళ్ళం. ఇడ్లీ తినాలి, నేను నా భార్య ఇడ్లీ తినాలంటే 5 రూపాయల ప్లేట్ ఇడ్లీ. నేను ఒక ప్లేటు డబ్బులు లేక మా ఆవిడ ఒక ప్లేట్ 2 ప్లేట్లు తినేవాళ్ళం. 10 రూపాయలు అయ్యేది. 10 రూపాయలు పెట్రోల్ పోసుకునేవాళ్ళం, 20 రూపాయలు అయ్యేది. కానీ 3 రూపాయలే వచ్చింది ఇక్కడ. అలాంటి పరిస్థితులలో చాలా కలత చెందాను. ఉద్యోగం చేసుకుందామా, వ్యాపారం చేసుకుందామా, పార్ట్ టైం సేవ చేద్దామా, ఏదన్నా పార్ట్ టైం ఉద్యోగం చేద్దామా అని ఇట్లా చాలా వెతుకుతూ ఉండేవాడిని. కారణం బ్రతుకు తెరువు ప్రాబ్లం, కారణం భోజనం లేకపోవటం, కారణం వస్త్రాలు లేకపోవటం, లేమి, దరిద్రం, పేదరికం మూలుగుతున్నాను. అలాంటి టైంలో దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం చెబితే దాంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రభువు అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను మా బైబిల్ కాలేజీకి కానీ మా ఇంటి ఖర్చులకి కానీ నెలకు ఖచ్చితంగా అట్లీస్ట్ 2 లక్షలు అవుతాయి నాకు. అట్లీస్ట్ 10,000 కూడా ఒక 10,000 కూడా ఇందులో తక్కువ కుదరదు. 1,90,000 తోటి సరిపెడదాం అనడానికి లేదు, 2 లక్షలు కావాల్సిందే. ఇంకా పైన అయితే కానీ తక్కువ కాదు. నాకు అనిపించింది అప్పుడు నా ప్రార్థన వినట్లేదేమో అని, నా పరిస్థితులు బాగలేనప్పుడు. ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఉన్నాడు. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. నాకే తొందర ఎక్కువైంది, నేనే తొందరపడుతున్నాను అన్నది నాకు అర్థమైంది. ఆయన ఆశీర్వదించేదాకా ఓపిక లేదన్నది నాకు అర్థమైంది. ఆయన దీవించేదాకా ఓపిక పట్టే మనసు నాకు లేదన్నది నాకు అర్థమైంది. కానీ దేవుడు స్థిరమైన వాడు, నిత్యుడు. అంచేత లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం, ఆ వృక్షాన్ని దేవుడే నాటాడు. ఆ వృక్షం ఎవరో కాదు, సంఘములో నాటబడిన వ్యక్తివి నువ్వు, క్రీస్తులో నాటబడిన వ్యక్తివి నువ్వే. ఆయనే నిన్ను పిలిచాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి మన జీవితంలో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవదారు మురాను అందుకని పోలుస్తున్నటువంటి ఆ విధానం చూడండి ఒకసారి. ఇదంతైన తర్వాత దేవదారు వృక్షాన్ని ఎందుకు అట్లా పోల్చాడన్నది నేను మీకు క్లారిటీ ఇస్తాను. రెండవదిగా దేవదారు మ్రానును లేకపోతే దేవదారు వృక్షాన్ని పొగడటంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటిది? అదే కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, 148వ కీర్తనలో ఈ దేవదారు వృక్షం గురించి ఏం చెప్తుందో చూద్దాం. చూడండి ఒకసారి. 148లో 9వ వచనం. 148లో 9వ వచనం. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, వృక్షములారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, జీవులారా, పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా,
అధిపతులారా, న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించండి. హల్లెలూయా. గట్టిగా రెండోసారి అందరూ స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవాదారు మ్రానును దేనికి వాడతారు ముఖ్యంగా అంటే, మందిరములతో పాటు వీణ, చిపంజి, పిల్లనగ్రోవి, తంతి వాయిద్యాలు, తంబూరా, సితారా, ఇలాంటి వాటన్నిటికీ కూడా లెబానోను పర్వతమే మీదున్న ఈ దేవాదార వృక్షాన్ని వాడతారు. అంటే మనుషులే కాదు పాడేది, పాడడానికి స్తుతించడానికి వచ్చే శబ్దం అందులో నుంచెలే వస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించేటువంటి పరికరం అది ఒక చెట్టు. ఒక దేవుణ్ణి స్తుతించడానికి ఉపయోగించినటువంటి కర్ర. మీరు దేవుణ్ణి స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అనే మాటను మనం చూస్తాం కదా. ఈ దేవుణ్ణి స్తుతించటం, ఇప్పుడు ఒక పిల్లన గ్రోవి ఉంది, ఆ తమ్ముడు చక్కటి తపల కొట్టాడు, ఆ తపలలోంచి వచ్చే శబ్దం, ఈ కర్ర అయితే వేరు కానీ ఆనాడు ఆ మందిరంలో వాడిన కర్ర, అందులో ఆ కర్ర ఆ దేవాదారం రాన్లో నుంచి వచ్చిన శబ్దం. అంటే ఒక కర్ర దేవుణ్ణి స్తుతిస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుణ్ణి ఏర్పరచుకున్నాడు కాబట్టి, దేవుడు తనలో నిన్ను నాటుకున్నాడు కాబట్టి, నాటబడిన నువ్వు, సంఘములో నాటబడిన నువ్వు, మందిరములో నాటబడిన నువ్వు, నిన్ను పిలుచుకున్న నువ్వు మౌనముగా ఉండొద్దు. ఒక ఆదివారమే సంఘం కాదు, ఒక ఆదివారమే ఆరాధన కాదు, ఒక ఆదివారమే ప్రార్థన కాదు, ఒక ఆదివారమే కనబడి రావటం కాదు. నిత్యం నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. నీ నోటిలో స్తుతి ఉండాలి, స్తుతి గానములు ఉండాలి. స్తోత్ర రూపమైన దేవుణ్ణి నువ్వు స్తుతిగానము చేస్తుండాలి. అందుకే 50వ కీర్తనలో 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. 50వ కీర్తన 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. 50వ కీర్తన 23వ వచనం. 23వ వచనంలో ఏముంటుందంటే, స్తుతియాగము అర్పించువాడు ఆయన నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు. బాగా వినండి, ఒక ఇంపార్టెంట్ న్యూస్ వింటారు. ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని వింటారు, మీకు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన విషయాన్ని వింటారు. గట్టిగా ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. మనం పెంతెకోస్తోళ్ళని చప్పట్లు కొట్టద్దు, దేవునికి స్తోత్రం చెప్పాలి. కానీ ఈ వైబ్రేషన్లో ఏముంటుందంటే నిద్రను కొట్టే శక్తి ఉంటుంది. గట్టిగా ఒకసారి మళ్ళీ స్తోత్రం చెప్పండి, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. రైట్. స్తుతియాగం అర్పించిన వాడు ఒక మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు అనుంది. దేవుడు సర్వాంగ సుందరుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. కానీ మనమే అన్ని పొందుకోం, మనకు రాక. ఈ భూమిలో అన్నీ ఉన్నాయి, నువ్వు తవ్వితే నీళ్ళు వస్తాయి. ఈ భూమిలో ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, నువ్వు తవ్వితే నీళ్ళు వస్తాయి, ఉపయోగించుకోకపోతే నీళ్ళు రావు. ఈ భూమి కింద నీళ్ళు ఉన్నాయి, బావి తవ్వితే నీళ్ళు వస్తాయి, ఉపయోగించుకుంటే నీకు బోలెడు నీళ్ళు. ఈ భూమిని ఇప్పుడు సాగు చేస్తే వరి లేకపోతే తోట ఏదంటే అది, ఏం చేయకపోతే అలాగే ఉంటుంది. దేవుడు కూడా అలాగే. ప్రార్థన చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత, దేవుణ్ణి స్తుతించిన వాళ్ళకు స్తుతించినంత, దేవునిలో గడిపిన వాళ్ళకు గడిపినంత, పొందుకున్న వాళ్ళకు పొందుకున్నంత. అందులో ఒక అద్భుతమైన శక్తి ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి బాగా స్తుతిస్తారో, ఎవరైతే దేవుణ్ణి బాగా స్తుతిస్తారో వారి జీవితంలో జరిగే అద్భుతం ఏంటంటే, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. మూయబడినటువంటి ద్వారాలన్నిటి తెరవబడతాయి. చాలామంది ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కానీ స్తుతించరు. ఒక పెంతెకోస్తులోనే స్తుతులు మనం చూస్తాం, ఒక పెంతెకోస్తులోనే స్తోత్రాలు చూస్తాం. చాలామందికి స్తుతి స్తోత్రం అనేది ఎగతాళిగా ఉంటుంది, ఒక చులకనగా ఉంటుంది. ఈ స్తుతి స్తోత్రాలు అనేటి చాలామందికి దాని విలువ తెలక స్తోత్రం అనే మాట అనరు.
స్తుతి స్తుతి అనే మాట అనరు, హల్లెలూయా హల్లెలూయా అనే మాట అనరు. అదొక బూతులాగా లేకపోతే మోటులాగా మొరటులాగా అనుకుంటారు. లేదు లేదు, స్తుతిలో ఎంత శక్తి ఉంది, స్తుతిలో ఎంత బలం ఉందో నేను చెప్తాను. మొన్న ఫిబ్రవరిలో నేను యెరూషలేంకి వెళ్ళాను. ఫిబ్రవరిలో ఒక్కడిని యెరూషలేంకి వెళ్ళాను. యెరూషలేంకి వెళ్ళినప్పుడు యెరికో గోడల మీద యెరికో పట్టణానికి కూడా వెళ్ళాను. అక్కడ యెహోషువ ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు చెప్పినట్లుగా మీరు వెళ్ళి దాని చుట్టూ దేవుణ్ణి స్తుతించండి, స్తుతించుకుంటూ మీరు బూరలు ఊదుకుంటా దేవుని ఆరాధించండి. దానంతట అదే ఆ గోడలు కూలిపోవటం కాదు, గోడలు లోపటికి పోతాయి అని చెప్పాడు. చెప్పినట్టుగానే వీళ్ళందరూ కూడా యాజక బృందం, దేవుని ప్రజలు ఆ యెరికో గోడల చుట్టూ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, స్తోత్రం 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 అనుకుంటా దేవుడు చెప్పినన్ని రోజులు 7 మార్లు తిరిగారు. తిరిగిన తర్వాత ఇది గోడ అనుకోండి, ఇట్లా ఇది గోడ. ఈ గోడ కూలిపోలేదు, ఈ గోడ అట్లాగే అమాంతం లోపలికి పోయింది. బావిలోకి మనం దాన్ని ఇడిస్తే లోపలికి ఎట్లా పోతుందో అది అమాంతం ఆ బకెట్ లోపలికి పోయినట్లుగా అది లోపలికి పోయింది. నన్ను లోపలికి తీసుకెళ్ళారు. ఆ లోపలికి తీసుకెళ్ళి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి నాకు ఒకటి వివరంగా వివరించారు. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద గడియారం లాగా, ఒక ధ్వజస్తంభం లాగా పెద్దదొక కోట కట్టుకున్నారు. ఆ కోట 14 దాదాపు 40 మీటర్ల ఎత్తు ఉంటుందంట. అది ఎంత ఎత్తైతుందో అది అంత లోతుకు మళ్ళా దిగిపోయింది. పైన ఎంత లోతుందో మళ్ళీ అంత లోతుకు అది లోపలికి వెళ్ళిపోయి అది అలాగే ఉంది. అన్ని ఇళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. రహాబు ఆ వేశ్య పేరేంటిది? రాహాబు ఒక ఇల్లు మాత్రమే ఉంది. రాహాబు ఇల్లు కూలిపోకుండా రాహాబు ఒక ఇల్లు మాత్రమే ఉంది. మిగతా ఇళ్ళన్నీ కూడా కూలిపోయినాయి, గోడలతో సహా లోపలికి వెళ్ళాయి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, సార్ ఇది యుద్ధంలో జరిగింది కాదు, దీనికి బాంబు పెట్టి పేల్చింది కాదు, ఏనుగులతో ఆనాడు ఏనుగులతో కొట్టించేవారు, అట్లా కూడా కాదు. ఇది 2 రథాలతో కూడిన 2 రథాల వెడల్పుతో కూడినటువంటి గోడ. ఇది ఎలా కూలిందో తెలుసా సార్? బైబిల్లో ఉంది కదా, అక్కడ గైడ్ చెప్తున్నాడు. కేవలం స్తోత్రం చెబుతున్నప్పుడు, కేవలం స్తుతిస్తున్నప్పుడు మాత్రమే అది లోపడిపోయింది. హల్లెలూయా! ఎంత ఆనందం వేసేది. ఒక చిన్న స్తోత్రాలు మనం చెప్పితే, అంటే మన నోటిలో ఎంత పవర్ ఉందో, ఒక స్తోత్రం అని ఎంత పవర్ మనం కలిగి ఉన్నామో, ఆ స్తోత్రాలతో ఒక గోడలను, ఆ స్తోత్రాలతో ఒక ప్రాంతాన్నే లయం చేయగలిగిన పవర్ కలిగిన స్తోత్రాలు మన నోటిలో ఉన్నప్పటికీ మనం దాన్ని వాడట్లేదు. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో బలం ఉంది. దేవుడు నిన్ను పిలుచుకున్నది ఎందుకు? మౌనంగా ఉండమని కాదు, మందిరానికి వచ్చి స్తుతించమని. వారానికి ఒక్కసారి వచ్చి స్తుతించమని కాదు, ప్రతిరోజు నువ్వు మందిరములో, ప్రతిరోజు నీకు వీలైనప్పుడు నీ ఇంట్లో, ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని దేవునికి స్తోత్రం 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 అని స్తోత్రాలు చెప్తూ ఉండండి. మీ జీవితంలో మూయబడిన ద్వారాలు తెరబడతాయని ఇందాక మనం ద్వారాలు తెరుచుకుంటారని, వాళ్ళకు మార్గాన్ని సిద్ధపరచుకుంటారని మనం చూసాం. అందుకే స్తుతిలో ఒక శక్తి ఉంటుంది, స్తుతిలో ఒక బలం ఉంటుంది. ఒకసారి ఒక మోషే యుద్ధం చేస్తున్నప్పుడు అమాలేకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతోటి, ఇశ్రాయేల్ ప్రజలకు యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే చేతులు ఎత్తినప్పుడు అవతలి శత్రువులు ఓడిపోయారు. మోషే చేతులు దించి స్తోత్రాలు చెప్పడం మానినప్పుడు శత్రువులు గెలిచారు. దేవుని గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథములో యెహోషువ పాత కాలములో ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడే స్వయంగా చెప్పాడు, వాళ్ళ మీదకి మీరు యుద్ధానికి వెళ్ళండి కానీ యుద్ధం చేయకండి, కత్తులు కటార్లు ఈటలు ఏం పట్టుకుపోవద్దు, నేను చెప్పినట్టు మీరు వెళ్ళండి, మీరు జనమైన మీరు పంక్తులుగా నిలబడి స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళండి, దేవుణ్ణి స్తుతించుకుంటూ మీరు వెళ్ళండి అని చెప్పగానే
ఇక్కడి నుంచి వెళుతున్నటువంటి వీరు స్తోత్రం చెప్పుకుంటూ వీరు వెళుతున్నారు. యెహోషాపాతు సైన్యం స్తోత్రం చెప్పుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళకు ముందున్నటువంటి శత్రు సైన్యాలు ఈ స్తోత్రాల శబ్దాన్ని విని, ఈ స్తుతి స్తోత్రాల శబ్దాన్ని విని శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే వీళ్ళకంటే ముందొచ్చి వీళ్ళే వాళ్ళు కొట్టుకొని చనిపోయారు. ఆ ప్రదేశాన్ని కూడా నేను కళ్ళతో చూశాను. ఆ బెరాకా లోయను నేను ఆ కళ్ళతో చూశాను. వాళ్ళు చెప్పారు, ఈ బెరాకా లోయలో జరిగిన యుద్ధం, కత్తులు కటార్లు లేవు మన ఇశ్రాయేల్ ప్రజల దగ్గర. కేవలం వాళ్ళు స్తోత్రాలు చెప్తే శత్రువులు చచ్చిపోయారు. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్లో నేను చెప్పగలిగింది ఏంటంటే అనంతమైన రహస్యాలు బైబిల్లో ఉన్నాయి. అది అర్థం కాక నువ్వు పొందుకోలేకపోతున్నావు. దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోవాలో నీకు రాక, దేవుని దగ్గర పొందుకోవటం ఏంటో నీకు తెలియక, తల్లికి 2 కొడుకులు ఉన్నారు అనుకోండి, ఒకడు ఏమీ అడగడు. ఒకడు పొద్దాక అమ్మను మంచిగా చేసుకొని చాక్లెట్లు కావాలి, ఐస్ క్రీమ్ కావాలని తీసుకుంటూనే ఉంటాడు. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారనుకోండి, తండ్రి దగ్గర కుమారుడు మంచిగా ఉండి, అమ్మ నాన్నల దగ్గర మంచిగా ఉండి కావలసిన అన్ని పొందుకుంటాడు. ఇంకోడికి అది రాక, అడగడానికి సిగ్గుపడి, అడగటం తెలియక, పొందుకోవటం తెలియక వాడు అలాగే పేదోడుగా ఉంటాడు. వీడేమో అడుక్కోవటం తెలిసి అన్నీ పొందుకుంటుంటాడు. తేడా అదే. వీడు అడిగినా ఇస్తాడు, వాడు అడిగినా ఇస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు సమానమే. కానీ నీకు అడుక్కోవటం రాలేదు, వాడికి అడుక్కోవటం వస్తుంది, అంతే తేడా. ఈరోజు సంఘంలో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు ఆశీర్వదించబడలేదు. కారణం ఏంటంటే వాళ్ళకు పొందుకోవటం వస్తుంది, నీకు పొందుకోవటం రావట్లేదు. పొందుకోవటం నీకు వచ్చినట్లయితే ఏదైనా పొందుకోవచ్చు. అందులో ఒక రహస్యం స్తోత్రం. 24 గంటలు ఇంట్లో కూర్చొని స్తోత్రం చెబుతాను, మందిరానికి వచ్చి స్తోత్రం చెబుతాను, ఎప్పుడు వీలైతే అప్పుడు స్తోత్రం చెబుతాను. 1 నెల 2 నెలలు కాగానే ఒక ద్వారం తెరబడుతుంది నీకు. మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాం, ఎంఐజీలో. మాకు ఒక ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ కావాలని నేను మా సంఘం అంతా కూడా కలిసి, ఇంకా అప్పటికి చాలా ప్రార్థనలు లేని, 40 రోజులు స్తోత్రం చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంక చేసేదేం లేదు. ఆనాడు ఈ స్తోత్రాలను బట్టే భూమికి పునాదులు వేశారు. భూమికి పునాదులు వేస్తున్నప్పుడు స్తోత్రగానం చేశారని ఉంటుంది యోబు గ్రంథంలో. స్తోత్రాలు అనేటివి ప్రారంభం నుంచే ఉన్నాయి. పరలోకములో దేవుని దగ్గర అరియేల్, ఉరియేల్, రగుయేల్, గాబ్రియేల్, మిఖాయేల్, లూసిఫర్, ఈ దేవదూతలందరూ ఉన్నప్పుడు స్తోత్రాలే జరిగేది. ఇప్పుడు కూడా పరలోకములో దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కోటాను కోట్ల ప్రజలు స్తుతిస్తూ ఉంటారు. పరలోకంలో జరిగేది కూడా స్తోత్రాలే. రేపు మనం వెళ్ళినాక కూడా గొర్రె పిల్లను వెంబడించి చెప్పేది కూడా స్తోత్రాలే. అంటే స్తోత్రాలు ప్రారంభము నుంచే ఉన్నాయి. స్తోత్రాలలో పవర్ ఉంది. నేను మా సంఘం అంతా కూడా కలిసి ఇట్లాంటి ఒక మందిరానికి స్థలం కావాలని 40 రోజులు స్తోత్రం చెప్పదామని అందరం కలిసి స్తోత్రాలు చెప్పుకుంటూ కూర్చున్నాం. 40 రోజులు కానే లేదు, 20 రోజులు 25 రోజులు అయింది ఇంచుమించు. మేము అనుకున్నటువంటి స్థలం వాళ్ళు పిలిచి ఈ స్థలం తీసుకోమని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు ఎంతో చాలా తక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్నాను నేను. చాలా డెడ్ చీప్ అంటే డెడ్ చీప్. ఇప్పుడు ఇంచుమించు అది 30 కోట్ల ఆస్తి. ఇంచుమించు 30 కోట్లు ఆ స్థలం. ఒక హైదరాబాద్ నగరంలో ఒక పెద్ద స్థలం కలిగి ఉన్నాను. అది ఎలా కలిగి ఉన్నాను అని అంటే స్తోత్రాలతోటే కలిగి ఉన్నాను. ఇలాంటి లైఫ్లో ఎన్నో అద్భుతాలు స్తోత్రాల ద్వారా చూశాను. అందుకే లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాన్ని దేనికి వాడారంటే స్తోత్రాలకు వాడేవారు. ఖంజర అదే, సితార అదే, పిలన గ్రోవి అదే, మృదంగం అదే, చిపంజి అదే, రకరకాల తంతి వాయిద్యాలు ఏవైతున్నాయో అవన్నీ దేవుణ్ణి స్తుతించేది. ఒక కర్రలే దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు పెంతెకోస్తు అని చెప్తున్నటువంటి మనం దేవుణ్ణి స్తుతించటం అనేది ఒక జీవిత పరిచర్యగా నేర్చుకోవాలి. లేచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా దేవుణ్ణి స్తుతించాలి. దావీదు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. దావీదు 7 మార్లు నిత్యము స్తుతించేవాడు. అందుకే స్తుతిలో బలం ఉంది, స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో జీవం ఉంది.
స్తుతిలో మహిమ ఉన్నది. మీ ఇంట్లో మీరందరూ కూడా కలిసి దేవుని స్తుతించండి. రోజు ఒక గంట. ఆ కుటుంబంలో ఎలాంటి బంధకాలు తెగిపోతాయో మీరు చూస్తారు. అందుకని దేవాదారు మ్రానును గురించి మనం వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు. మూడవదిగా ఇంకొక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండం 24:6 వచనం. సంఖ్యాకాండం 24:6 వచనం. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను నీళ్ళ యొద్దనున్న దేవదార వృక్షముల వలె అవి ఉన్నవి. ఈ చెట్ల దగ్గర నీరు ఉంటుంది ఎప్పుడు. బాగా జాగ్రత్తగా వినండి, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ దేవదారు చెట్టు లెబానోను పర్వతం మీద ఉంటుంది. పర్వతమే ఎత్తైంది అంటే చెట్టు కూడా ఇది చాలా విపరీతమైన ఎత్తైన చెట్టు. ఈ చెట్టు ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. ఎప్పుడు చూసినా ఈ చెట్టు చుట్టూ మంచే, ఆ చెట్లన్నీ మంచే. ఈ మంచుతో ఉన్నటువంటి చెట్లన్నీ మంచు ఎక్కువై కరిగి వస్తున్నటువంటి నీరే హెర్మోను పర్వతం మీద నుంచి వచ్చే నీరు. ఈ నీరే యోర్దాన్ నదిగా మారుతుంది. ఈ యోర్దాన్ నదే గలిలయలో చేరుతుంది. గలిలయలో చేరిన నీరే మృత సముద్రంలోకి వెళ్తుంది. మళ్ళీ చెప్తున్నాను, లెబానోను పర్వతమే పెద్దది. దాని మీద ఈ దేవదార వృక్షం అంతకంటే పెద్దది. ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది కనుక అది ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ మంచే హెర్మోను పర్వతం. ఆ పర్వతం మీద నుంచి వెళ్ళి కారుకుంటూ వస్తున్నటువంటి నీరు యోర్దాన్ నదిగా మారుతుంది. ఈ యోర్దాన్ నది నీళ్ళే గలిలయలో జారుతుంది. గలిలయలో నుంచి వెళ్ళి జారిన నీరే మృత సముద్రంలోకి వెళ్తుంది. ఇక్కడ హెర్మోను పర్వతపు నీరు, యోర్దాన్ నది నీరు, గలిలయ సముద్రం, మృత సముద్రం. 4 విషయాలు. వీటిని మనం కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా ట్రై చేద్దాం. ఈ ఎత్తైనటువంటి చెట్టు మీద కప్పిన హెర్మోను పర్వతం, లేకపోతే దాన్ని మంచు కప్పిన తర్వాత హెర్మోను పర్వతం అని అంటారు. ఆ చెట్టు ఎత్తుగా ఉన్నది కనుక దాని మీద మంచు వచ్చి రాలింది. ఆ చెట్టు మంచును ఎందుకు ఆహ్వానించింది? మిగతా చెట్ల మీద ఎందుకు లేదంటే దీనికి ఎత్తైన అనుభవం అనేది ఒకటి ఉంది కనుక అది మంచుతో కప్పబడి ఉంది. అందుకే ఆ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. మళ్ళీ రెండోది ఏంటంటే ఈ చెట్టు మంచులో ఉన్నటువంటి నీళ్లను కింద ఏరులోకి కూడా తీసుకొని దాచుకుంటుంది. ఎన్ని సుగుణాలు దేవదార వృక్షానికి. ఈ మంచు ఎందుకు కప్పబడి ఉంది? మంచులో ఏముంది? ఒకటో విషయం, మంచే కరిగి నీరు మళ్ళీ యోర్దాన్ నదిగా మారుతుంది. మీ అందరికీ తెలుసు యోర్దాన్ నది పాయలేని. మీ అందరికీ తెలుసు యోర్దాన్ నదిలో యేసు బాప్తిసం తీసుకున్నాడు. మీ అందరికీ తెలుసు యోర్దాన్ నది దగ్గరలోనే గొడ్డలు అందులో పడింది. మీరు బాగా తెలుస్తుంది యోర్దాన్ నది పక్కనే సమూయేలు యొక్క బైబిల్ కాలేజ్ పాఠశాల ఉన్నది. మీరు ఇంకా చదివితే యోర్దాన్ నదికి పక్కనే ఏలి ఆరోహణం వెళ్ళిపోయిన ప్రదేశం. యోర్దాన్ నది అనేది ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి నది కాదు. ఈ యోర్దాన్ నదే గొప్పది అనుకుంటే యోర్దాన్ నదిలో నది నీళ్లు మళ్ళీ గలిలోకి వెళ్తాయి.
గలిలయ సముద్రం అనేది చిన్న విషయం కాదు. ఆ గలిలయ సముద్రంలో ఏకంగా యేసు ప్రభు ప్రయాణం చేశాడు. ఆ గలిలయ సముద్రంలో ప్రసంగాలు చేశాడు. ఆ గలిలయ సముద్రానికి ఒక ప్రసిద్ధి, ఒక శాస్త్రం, ఒక సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఈ గలిలయ సముద్రంలో ఉన్నటువంటి నీరు కొంత మళ్ళా పక్కకి వెళ్ళిపోతుంది, మృత సముద్రంలో కలుస్తుంది. అదే ఉప్పు సముద్రం. ఈ 4 అనుభవాలు చాలా విశేషమైనటువంటి అనుభవాలు. ప్రభునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ 4 అనుభవాలలో 4 వివరించడానికి వీలు కాదు. అంటే ఎర్మోన్ను వివరించాలి మీకు, నెక్స్ట్ యోర్దాన్ని వివరించాలి, నెక్స్ట్ గలిలయను వివరించాలి, నెక్స్ట్ మృత సముద్రాన్ని వివరించాలి. 4 వివరించాలి అంటే మనం కొంచెం టైం తీసుకుంటేనే కానీ ఇది అర్థమవుతుంది. 4 పక్కన పెట్టి ఒక యోర్దాన్ అనుభవంలోకి వస్తాను. ఏలియా ఎత్తబడడానికి ముందు ఎలీషాతోటి నువ్వు రావద్దు అంటాడు. రావద్దంటే నా జీవంతో నీ ఎమ్మడి నేను వస్తానంటాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ 3 ప్రాంతాలకు వెళ్తాడు. కానీ లాస్ట్కి ఆరోహణమైంది ఎక్కడంటే యోర్దాన్ నది దగ్గర నుంచెలే ఆయన ఆరోహణం అయ్యాడు. ఈ యోర్దాన్ అనుభవం ఏంటిదంటే ఆరోహణమయ్యేటువంటి అనుభవం, అంటే ఎత్తబడేటువంటి అనుభవం. ఈ ఎత్తబడే అనుభవం రావడానికి ముందు అక్కడ యోర్దాన్ నది పాయలైంది. ఫస్ట్ పాయలైన తర్వాత ఒకటినొకటి అద్భుతాలు జరిగాయి. ఈ యోర్దాన్ నది దగ్గర ఆరోహణమైనటువంటి ఏలియా అందరూ చూస్తుండగానే పైకి వెళ్ళాడు. అందరూ అంటారు మళ్ళీ ఆయన వస్తాడు, 2లో ఒకడు ఆయన కూడా వస్తాడు అని. ఎవరు వచ్చేది మనం పక్కన పెడదాం, ముందు ఎత్తబడిన సంగతిని మనం చూద్దాం. ఒక భూమి మీద ఉన్నటువంటి మనిషి ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి దేవుని శక్తిని ధరించి మహిమ కలిగిన శరీరంలోకి మార్చబడి పైకి ఎత్తాలి. సంఘం కూడా రేపు అదే పరిస్థితి. ఈ జీవిస్తున్నటువంటి మనం దేవుడు మహాపుర శబ్దంతో, ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన మేఘారుడై వచ్చి బూరను ఊదినప్పుడు మృతులైనటువంటి వారు సమాధులు లేపబడి మైక్రో సెకండ్స్లో సంఘం కూడా మహిమ కలిగిన శరీరం దాల్చి సంఘం కూడా ఎత్తబడాలి. ఈ దర్శనాన్ని ముందే అబ్రహాం, నేను పునాదులు కలిగిన ఒక పట్టణాన్ని చూస్తున్నాను. పునాదులు కలిగినటువంటి పట్టణం అని ఎవ్వరు, ఏ సంఘం ఏది లేనప్పుడే అబ్రహాంకు దర్శనం కలిగింది. పైన ఒక లోకం ఉంది, పరలోకం అని. ఆ పరలోకం దిగి వస్తుందని ముందే అబ్రహాము నేను పునాదులు కలిగిన పట్టణం కోసం జీవిస్తున్నానని, దాని గురించి చాలామంది ఆ తర్వాత ప్రస్తావించారు. ఏలియా కూడా భూమి మీద ఒకే ఆశ కలిగి ఉన్నాడు, నేను ఎత్తబడాలి, నా ఎంబడి ఎవరు ఉండద్దు, ఎలీషా నువ్వు కూడా రావద్దని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఆరోహణం అయిపోయాడు. అంటే భూమి మీద భక్తులకు చాలామంది పరలోకంకి వెళ్ళాలన్నటువంటి ఆశ. ఈరోజు ఈ ప్రసంగం అంటే ఒక 10% అయింది. ఒక 10% అంటే ఇంకా 90% మనం దీన్ని బాగా వివరించుకుంటే ఏమనిపించుద్ది అంటే భూమి మీద మనం బ్రతికి వేస్ట్ అనిపిస్తుంది. రైట్, అలాగే ఉంచండి. భక్తులకు మనకంటే మందున్న పితరులందరూ కూడా దేవుని రాజ్యం వెళ్ళాలని ఒక ఆశతో బ్రతికారు. కానీ ఈరోజు సంఘాలకు ఆశ లేదు. మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, మంచి కారు, మంచి స్థలం, మంచిది, ఇది అది, ఒక మంచి ఫోన్, ఇలాంటివన్నీ రకరకాల కోరికలు కలిగి ఉన్నారు. కొంతమంది సేవకులకు మాత్రమే, కొంతమంది విశ్వాసులకు మాత్రమే ఏలేలాగా ఆరోహణం అవ్వాలి, ఆ పునరుద్ధరణపు శక్తిని భూమి మీద పొందాలి, ఆ మహిమ కలిగిన రాజ్యంలో చేర్చబడాలి, దేవునితో యుగయుగాలు తరతరాలు ఉండాలి, నడవాలి
అనే ఆశ అంతరించిపోతున్నది. అంతరించిపోతున్న దాన్ని గుర్తు చేయడానికే లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాన్ని ప్రభు పరమగీతాలలో రాయించాడు. ప్రియ సంఘమా, దేవదారు వృక్షము అనే దాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని తన ప్రియురాలకు చెబుతున్న మాట మంచిది అని తన ప్రియుని వర్ణిస్తున్నటువంటి సంఘం ఆ ఇద్దరి మాటలు. నువ్వు త్వరగా రా, లెమ్ము రమ్ము, లెమ్ము రమ్ము రా త్వరగా, లెమ్ము రమ్ము రా, లెమ్ము రమ్ము రా త్వరగా అని పిలిచే పిలుపు. అది పావుర స్వరం, అది గొర్రె పిల్ల స్వరం. లెమ్ము రమ్ము రా, నీకోసం వేచి ఉన్నాను అని సంఘం కోసం ఎదురు చూస్తున్నటువంటి దినాలు. సంఘం ఎత్తబడాలి అంటే భూమి మీద సంఘం శక్తిని కలిగి ఉండాలి. ఈ సంఘాలన్నీ కూడా మహిమ కలిగిన సంఘాలుగా మార్చబడాలి. సంఘంలోనికి నీలోనికి మహిమ రావాలి. ఆ మహిమను నువ్వు పొందుకోవాలి. ఒక మహిమ కలిగిన శరీరం మనలోనికి రావాలి అంటే మనం రూపాంతరం చెందాలి. ఒక రూపాంతరం చెందితేనే కానీ మహిమ మనలోనికి వస్తుంది. కాబట్టి ప్రభు త్వరగా వస్తే నువ్వు ఎత్తబడలేదనుకో, ఏంటి పరిస్థితి? నువ్వు రేపు దేవుని రాజ్యంలో చేరకపోతే నీ పరిస్థితి ఏంటిది ఆలోచించు. దేవుడు అంతగా నాటినటువంటి ఆ దేవదారు చెట్టు, ఆ చెట్టులో ఉన్నటువంటి సుగుణాలు నీలో నాలో ఉండాలి, సంఘం అనబడిన మనలో. కాబట్టి ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎత్తబడే సంఘంలో ఉంటావా, విడబడే సంఘంలో ఉంటావా? మహిమ కలిగిన రాజ్యంలో చేరతావా, మహిమ లేని రాజ్యములో ఉంటావా? పర్మనెంట్గా జీవితకాలం అంతా ఇన్నే ఉంటావా, లేకపోతే యుగ యుగాలు తరతరాలు దేవుడితో ఉంటావా? బంగారు వీధులలో నడుస్తావా, ఈ పాపిష్టి లోకంలోనే ఉంటావా అన్నది ఆలోచన చేసుకోవాలి, తీర్మానాలు తీసుకోవాలి, నిర్ణయించుకోవాలి. కొంతమంది వద్దు ప్రభువా, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు చూసినా అన్న ప్రార్థన చేయి, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. ప్రార్థన చేస్తున్నావా అని అంటే దేవుడు త్వరగా రావాలని ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఆయన నోట్ల నుంచి రెండే మాటలు వస్తాయి, నేను త్వరగా దేవుని రాజ్యం వెళ్ళాలి, లేకపోతే దేవుడే త్వరగా రావాలి. ఒక ఆశ దేవుని దగ్గరికి వెళ్ళాలని. ఆ అనుభవం తెలిసిన వాళ్ళకే, ఆశ ఉన్న వాళ్ళకే దాని అనుభూతి తెలుస్తుంది. కాబట్టి రకరకాల రుచులు చూస్తున్నటువంటి మనం, సంఘమైన మనం పరలోకపు రుచిని కూడా తెలుసుకొని ఉండాలని గుర్తు చేస్తున్న చిన్న ప్రార్థన నేను చేస్తాను. మోకరించండి. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నేను ముగించేస్తా. చిన్న ప్రార్థన నేను చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. తర్వాత మైక్ వాళ్ళకి ఇస్తాను. చిన్న ప్రార్థన చేస్తాను. నేను చిన్న ప్రార్థన చేసి మైక్ వాళ్ళకి ఇస్తాను. మీ అందరి కోసం చిన్న ప్రార్థన. ఒక తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ రాత్రి విశేషమైనటువంటి కృప కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గ్లోరీ హల్లెలూయా. నీవెవరో తెలుసా? దేవదారు వృక్షం అనగా మహిమ కలిగిన దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీవు ఒకవేళ దూషించుకుంటున్నావు, శపించుకుంటున్నావేమో, నా పరిస్థితి మారదా అని. ఈ రాత్రి నా దేవుడు నీవేమై ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. తన వాక్యము ద్వారా, తన దాసుని ద్వారా ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మహిమ కలిగిన దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తివి కనుక ప్రభువా, అయ్యా, నా జీవితంలో ఉన్నటువంటి
అసహనమును, అవిశ్వాసమును ఓ తండ్రి మీరు తొలగించండి అయ్యా. మీ మీద పరిపూర్ణంగా ఆనుకున్నట్లుగా కృప 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 దయచేయండి అయ్యా అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందామా. దేవదారు వృక్షము మరొకటి ఏం తెలియజేస్తుందంటే స్తుతించే అనుభవాన్ని నేర్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రతి విషయమునందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతిలో ఏముంది? శక్తి ఉంది, బలముంది. అటు బలముతో అభిషేకముతో నింపబడినట్లుగా దేవుని కార్యాలు నీ జీవితంలో చూచున్నట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన నీవు ప్రతి దినము ప్రతి క్షణము ప్రభువుని స్తుతించే అనుభవాల్లో మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందామా. గ్లోరీ. అదిగో ఈ యోర్దాను నదికి కారణమైనటువంటి నీరు ఎక్కడి నుంచి వస్తుంది? అదిగో హెర్మోను పర్వతము మీద ఉన్నటువంటి దేవదారు వృక్షము మీద ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మంచి దిగి ప్రేమైనటువంటి మార్గాల ప్రవహించుచూ ఉన్నది. మన జీవితాల్లో కూడా మనము శ్రేష్టమైనటువంటి వారిగా ఉంటున్నట్లుగా ప్రభువా మా జీవితాలు క్రమపరచయ్యా, స్తుతించే అనుభవాన్ని నేర్పించయ్యా అని ఓ మంచి తీర్మానం చేద్దామా. గ్లోరీ, హల్లెలూయా. స్తుతి స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము జయమిచ్చును, స్తుతి స్తోత్రము బలమిచ్చును. అందరు కళ్ళు మూద్దాం. ఆత్మతో నింపబడి ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఇంకా ఏదైనా బలహీనతలుంటే సరి చేసుకుందాం. కృప పొందుదాం ప్రభు పాదాల చెంత. స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము జయమిచ్చును, స్తుతి స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము జయమిచ్చును. నా స్తుతులపై ఆసీనుడా నీకే నా ఆరాధన, నా స్తుతులపై ఆసీనుడా నీకే నా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. స్తుతి స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము జయమిచ్చును, స్తుతి స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము జయమిచ్చును. ఆరాధించడి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నివాస నల్టక కాచును నీ సంస్తుతులు. ఆరాధించడి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నివాస నల్టక కాచును నీ. స్థుతిలో శక్తి ఉంది, స్థుతిలో బలం ఉంది, స్థుతిలో ఆశీర్వాదం ఉంది, స్థుతి ద్వారా శాపము తొలగిపోతుంది, స్థుతి ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచుకుంటుంది, స్థుతి ద్వారా మార్గాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతున్నాయి. స్థుతించే ఒక పాత్రలుగా ఈ వాక్యము ద్వారా మార్చుకునే అనుభవాలు అనుగ్రహించు. ఆరాధికుడైన దావీదు స్థితి మార్చినే, తన నోట నుండిన నీ స్తుతి కీర్తనలే. ఆరాధించడి ఆరాధించడి దావీదు స్థితి మార్చినే, తన
నిత్య స్వాస్థ్యములు నీకు ఒకటి కొదువుగా నీ కుటుంబంలో స్థితి కొదువుగా ఉన్నది. ప్రస్తుతులు ప్రారంభించినట్లయితే నీ జీవితంలో స్థితి ప్రారంభించినట్లయితే స్తోత్రము జయమిచ్చును, స్తుతి స్తోత్రము బలమిచ్చును, స్తుతి స్తోత్రము జయమిచ్చును. నా స్తుతులపై ఆసీనుడా నీకే నా ఆరాధన, నా స్తుతులపై ఆసీనుడా నీకే నా ఆరాధన, 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 స్తోత్రమయ్యాని స్థుతి కొదువుగా ఉంది. స్థుతి నీ జీవితంలో తక్కువగా ఉందని, అందుకే ఆర్థిక పరిస్థితులు అనుభవిస్తున్నావని. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో అభిషక్తులు ఆత్మపూర్ణులైన దైవజనులను మా ప్రాంతానికి నడిపించి అయ్యా ఒక శ్రేష్టమైన వర్తమానము మీరు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, నీ జీవితంలో సమస్యలు, ఇదిగో నీ మార్గాలలో ఇరుకో కోట గోడలు వంటి ఆటంకములు, ఏంటి ఇది నా దరిద్రం, ఇది ఏంటి నా తలరాతని నీవు బాధపడుతూ ఉన్నావేమో, దైవ సేవకులు నా ప్రభువు నిలబెట్టి ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడిన రాత్రి, ఇదిగో నీ జీవితంలో అన్ని మితముగానే ఉన్నాయి కానీ అది ఒకటి తక్కువగా ఉంది. స్తుతి, 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 స్తుతి. ఇదిగో నువ్వేమి ఖర్చు పెట్టిన అవసరం లేదు, నువ్వేమి చేయని అవసరం లేదు. నీ నోటితో స్తుతి సమృద్ధిగా ప్రారంభించినట్లయితే నీ ఆర్థిక పరిస్థితులను తొలగించగలడని ఈ రాత్రి కాల సమయంలో ఆత్మదేవుడు దైవజనుల ద్వారా నీతో సూటిగా మాట్లాడిన రాత్రి, ఈ రాత్రి, ఈ రాత్రి అలాగే ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇక మీదట నా జీవితంలో, ఇక మీదట నా కుటుంబంలో, ఇక మీదట నా వ్యక్తిగతముగా స్తుతి ప్రారంభిస్తాను, స్తుతి ప్రారంభిస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు ప్రారంభించినట్లయితే నిన్ను వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నిన్ను వేధిస్తున్న మరణకరమైన సమస్యలు కావచ్చు, యేసు నామములో తొలగిపోతున్నాయి, తొలగిపోతున్నాయి, తొలగిపోతున్నాయి. ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. మన మధ్యలో దైవజనులు కావలి డివిజన్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆకుల యేసుబాబు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థనలు ఏకీవించి ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. స్తోత్రమయా, స్తోత్రమయా, స్తోత్రమయా. దైవమానికి స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం. దైవజనులు రెవరెండ్ మైనంపాటి ఎస్ రత్నం గారు వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తుతి, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుని నిలబెట్టి
అనేక విషయాలు ప్రభా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మీరు మమ్మల్ని ఏర్పరచుకొని అయా మేము మీ సన్నిధికి వచ్చుటకు మీ సహాయము కోరి ప్రభువా సంఘములో సమాజంలో నీకు మహిమకరంగా బ్రతుకుతూ ఏలియా వలె నీ సన్నిధిలో ఆరోహణమయ్యేటువంటి ఆత్మీయ జీవితంలో నాయనా వాక్యం ద్వారా మీరు పురికొల్పిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని